బ్రహ్మంగారు చెప్పిండు, గంగాజలము ఉండే అంట కొన్ని రోజులు అవుతాయి. అది ఇప్పుడు అప్పుడని ఎప్పుడని చెప్పలేము. గంగాజలం ఉండదంట, మాయమైపోతాయంట నీళ్ళు. మరి మాయమైపోయిన పరిస్థితిలో కొంతమంది పుణ్యాత్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నోళ్ళు ఏ రకంగా కాపాడుకోవాలని చెప్తున్నా. ఉన్నోళ్ళు ఏ రకంగా కాపాడుకుంటారు, నీళ్ళు ఉన్నోళ్ళు ఏ రకంగా దాన్ని కాపాడుకుంటే మహర్షులకు, కవులకు, వీళ్ళకు మాత్రం తెలుసు ఎట్లయితే ఉంటాయి నీళ్ళు. నీళ్ళు ఏ రకంగా అయితే ఉంటాయి, ఎండ్లు అయితే ఉంటాయి, బిందెలు ఉంటాయి, ఉండవు. ఇత్తడి బిందెలు, రాయి బిందెల, ప్లాస్టిక్ బిందెలు ఇలాంటివి నెల్లా ఉండవు. ఏదైనా మంత్రం, మాయజాలి ఇలాంటివి ఏవి పనిచేయవు. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఇలాంటి విషయాలలో కూడా పనిచేయవు. ఒక్క దాంట్లో మాత్రమే ఉంటాయి. పెద్ద మనుషులు చెప్పిన దాంట్లో ఒక్క దాంట్లో ఉంటాయి. పెద్ద యానెపకాయలు పడతాయి చూసినావా, పొడుగుగా మన ఊరిలో పెద్ద యానెపకాయలు పడతాయి చూసినావా, అందులో మాత్రం ఉంటాయి. కొన భాగం తీగ సైడ్ పెడితే చూసినావా, కొన సైడు అక్కడ కట్ చేసుకొని అది మళ్ళీ అట్లనే ఉంచుకొని అది ఎండబెట్టుకొని మంచిగా ఎండబెట్టుకొని లోపల అంతా కట్టెతోని సాఫ్ చేసుకోవాలి. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. అంతా అంత గువ్వంలాగా ఉండి ఎండిపోయిద్ది కదా, గువ్వంలాగా ఉండి ఎండిపోయిద్ది. ఇది స్వచ్ఛమైన మాట. ఎవరన్నా నమ్మండి, నమ్మకండి ఫ్రెండ్స్, మీ ఇష్టం. నేను చెప్పి మాత్రం 100% ఇది. నాకు మొన్నదాకా పానం బాగాలేదు, ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చి కొంచెం 10-15 రోజులు ఒక్కొక్క వేడి ఏదో నా ఎంటికలు, నా అవతారం ఒకసారి చూడండి. కటింగ్ కూడా వెళ్ళలేదు నేను, డ్యూటీ కూడా సరిగ్గా వెళ్తలేను, ఎందుకంటే నాకు పానం బాగాలేదు. అందుకని నాకు ఈ ఏదో కొద్దిగా పరిశాన్ ఉన్నాను. అందుకని వీడియోలు కూడా సరిగ్గా చేయట్లేదు. ఒక్కొక్క వీడియో మాత్రమే చేస్తున్నా, 1-2 మాత్రమే చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. పెద్ద వీడియోలు చేస్తున్నాను. బయటకు వెళ్తే పెద్ద వీడియోలు తీసుకొస్తుంటుని, బయటకు వెళ్ళట్లేదు. పానం బాగుంటలేదు, కొంచెం పరిశాన్ ఉన్నా. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేనైతే ఉన్న విషయం రహస్యమైన విషయం నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నేను దాచుకొని నేను చెప్పేది ఏం లేదు, ఉన్న విషయమే చెప్తున్నా. సరే మొదలుకి వచ్చేద్దాం. అది ఇంకా అయిపోయింది, నా సంగతి అయిపోయింది, వదిలేసేయండి. నా గురించి వచ్చేది వస్తుంది, ఏదైతుంది అని. ఆనియం బుర్ర కోసిన తర్వాత కొంచెం లైట్గా కోసేసుకొని రౌండ్ కొంచెం ఒక 2 పచ్చికంతా కట్ చేసుకొని ఆ లోపల ఉన్నదంతా తీసేయాలి. ఏం తీసేయాలి, కట్టె పుల్లతో మామూలుగా దుడ్డు కట్టె తీసుకొని మామూలుగా ఎంత కట్టె పడుతుందో ఆ కట్టెతో మొత్తం అంతా గీకేసేయాలి. గీకేసి దాని గోమాన్ని తీసేసి మంచిలో మళ్ళీ కడిగి మళ్ళీ అంతా శుభ్రం చేసుకొని నువ్వు నీళ్ళు పట్టి పెట్టు, ఎండలో కూడా పెట్టు. బిందెల నీళ్ళు పట్టి ఎండలో పెట్టు. ఒక 3 రోజులు ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, ఒక 3-4 రోజులు ఎండలో పెట్టు. అది ఆనపకాయల బట్టి మైదం ఉంటుంది కదా, మైదం అంటే తెలుసా, మన తినటిగలు పెడితే చూడు మైదం, అందులో నీళ్ళు పెట్టి మరి అదే కోసింది ఉంటుంది చూసినావా, దానికి అటాచ్ చేసి ఎట్లా కోసినావు అట్లా పెట్టి ఆ మైదం చుట్టుముట్టుగా పెట్టుకొచ్చేసి దాన్ని అట్లనే పెట్టేసి ఉంచు. ఎండలో పెట్టి నీళ్ళు గుంజితే ఏమో చూద్దాం. నీళ్ళు ఎక్కడ గుంజకపోతే నీళ్ళలోనే పెట్టు. నీళ్ళలో పెట్టుకొని ఎండలో అంటే పోనీ ఎండలో వేడైపోతే ఏమో కానీ నీళ్ళలో పెట్టు. వారం రోజులు బిందెలో పెట్టు. నీళ్ళు ఏ రకంగా గుంజకపోతాయో ప్లాస్టిక్ బిందెలో కానీ 10-15 రోజులు కొన్ని నెలలో పెట్టు. గుంజకపోతే నీళ్ళు ఇందులో గుంజవు. ఆనియం బుర్రలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో గుంజవు. నీళ్ళు ప్రస్తుతానికి నీళ్ళు గుంజవు. ఆయన చెప్పిన కాలజ్ఞానము కళ్ళ లేదు, ఆయన చెప్పింది ఏది కళ్ళ లేదు. ఇది చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది నిజమా అబద్ధమో తెలుసుకోండి. తెలుగులో తెలుసుకోవచ్చు, తెలిసిన తెలిసే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా.